అందరికీ గుడ్ మార్నింగ్. నేనైతే ఈరోజు క్యారెట్ రైస్ చేస్తున్నా, చూపిస్తా. స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకోవాలి. స్టవ్ పైన పోసుకోవాలి. కొంచెం జీలకర్ర వేసుకోవాలి, కొన్ని ఆవాలు వేసుకోవాలి, శనగపప్పు, కొన్ని జీడిపప్పులు వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. కొంచెం మినపప్పు వేసుకోవాలి, ఉల్లిపాయలు వేసుకోవాలి, కొంచెం కరివేపాకు వేసుకోవాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు వేసుకోవాలి. వేసుకొని ఇట్లా మంచిగా కలుపుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఇట్లా వేయించుకోవాలి. నేను నానబెట్టి పెట్టుకున్న బఠానీలు వేసుకుంటున్నా, కొంచెం కలర్ఫుల్గా ఉంటుందని. ఇష్టం వేసుకోకపోయినా పర్వాలేదు. ఇప్పుడు క్యారెట్ తురుము దీంట్లో వేసేసుకోవాలి. మూత పెట్టి మగ్గనివ్వాలి. క్యారెట్ వేసి చూద్దాము. మంచిగా ఉడికిపోయింది. ఇంట్లో తగినంత సాల్ట్ వేసుకోవాలి, కొంచెం అంతా కారం వేసుకోవాలి, కొంచెం ధనియాల పౌడర్, చిటికెడు గరం మసాలా వేసుకొని ఇట్లా మొత్తం కలుపుకోవాలి. పెట్టుకున్న రైస్ దీంట్లో వేసేసుకోవాలి. ఇట్లా మంచిగా కలుపుకోవాలండి. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి, హాఫ్ నిమ్మ చెక్క ఇట్లా రసం పిండేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతే, టమాటా రైస్ క్యారెట్ రైస్ రెడీ అయిపోయింది. అంతేనండి, క్యారెట్ రైస్ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.